హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? జగనన్న బెట్టింగ్ యాప్స్ నిజంగా కులాన్ని కూడా వదలలేదండి. ఈ రెడ్డి బెట్టింగ్ యాప్స్ గురించి షాక్ అయ్యాను. నిన్న కూడా వచ్చాయన్నమాట. ఇది పక్కన పెడితే హైదరాబాద్‌లోని బీటెక్ విద్యార్థి లో ₹1,00,000 పోగొట్టుకుని ఉరివేసుకుని ఒక విద్యార్థి ఆత్మహత్య చేస్తున్నాడు. చనిపోయారండి. ఫ్యాన్‌కి ఊరేసి జస్ట్ ₹1,00,000 కోసమే చచ్చిపోయారండి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. లైక్ చేయండి, లైక్ చేయండి. 1,04,000 లైకులు కావాలి ఈ వీడియోకి. ఆ వచ్చిన డబ్బుల్ని బెట్టింగ్ బాధితులు చనిపోయిన కుటుంబాలకైతే అందించడం జరుగుతుంది. నిజంగా ఈ రెడ్డి బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తుంది. చూడండి, జాగ్రత్తగా వినండి. కాజల్ అగర్వాల్ ఏం పోయే కాలం అండి, ఎంత పెద్ద హీరోయిన్. మొగుడు కొన్ని కోట్లున్నాయి, పెళ్ళాం దగ్గర కొన్ని కోట్లున్నాయి, బిజినెస్ ఇన్ని కోట్లున్నా తిరిగి తిరిగి మన రెడ్డి బెట్టింగ్ యాప్‌కి బ్రాండ్ అంబాసిడర్. తర్వాత పత్తిగింజ వచ్చేసి మన గుర్రబిడ్డ గారే ఆ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నిజంగా ఆడికేం పోయే కాను, సెక్యూరిటీ గార్డులు ఎట్టుకొని మరీ తిరుగుతున్నారంటే ఆడి దగ్గర డబ్బులు లేక బిగ్ బాస్ నుంచి వచ్చినవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఈ బెట్టింగ్ యాప్లని అయితే వదలట్లేదు. రోజు వస్తున్నాయి రెడ్డి క్రికెట్ వస్తున్నాయి. ఆ తర్వాత సోహెల్ రెడ్డి ఆయన కూడా నిజంగా బిగ్ బాస్ నుంచి వచ్చారు. ఇవన్నీ రెస్టారెంట్లు పెట్టారు. మరి ఎందుకు చేశారో ఆ దేవుడికి ఎరుక. ఆ తర్వాత చూసుకుంటే ఈ క్రికెటర్లు, ఈ హీరోయిన్లు ఎవడు తగ్గట్లేదు. ఆ తర్వాత ఆ గీతా మాధురి గారు సింగర్ ఉన్నారు కదా, ఆ సింగర్ వాళ్ళ హస్బెండ్ నందు, ఆయన కూడా ముగ్గురు పిల్లలు ఇద్దరు సంపాదిస్తున్నారు, విదేశాలకు వెళ్తారు. అన్ని సంపాదించిన ఇంకా బెట్టింగ్ యాప్. నిజంగా మిమ్మల్ని అంటే ఇక్కడ మీకు మీరు ఎంత పెద్ద తప్పు చేశారనేది ఒకసారి చెప్తాను. వీళ్ళు అడుగుతున్నారండి. వీళ్ళు అడిగితే వాళ్ళు బెట్టింగ్ కంపెనీ వాళ్ళు ఏమంటే మేము రెడ్డి కంపెనీ నుంచి వస్తున్నాం, మాకు ఒక బయటకు వీడియో కావాలి, ఆ వీడియోకి 20 లక్షలు 10 లక్షలు ఇస్తాం అంటారు వీళ్ళు డిమాండ్ చేసిన బట్టి. ఎలా కావాలంటే రెడ్డి బెట్టింగ్ యాప్ తగ్గేదలా, అది మీరు అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇక్కడ ఏం పెట్టడం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు కంప్లీట్గా, మరి మామూలుగా ఉండదు. ఇక్కడ ఏం పెట్టకూడదు, అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. ఇలా కావాలి, ఇలా కావాలంటే 10 లక్షలు ఇస్తాం. వీళ్ళు చేసి బిట్టు పంపించేస్తున్నారు. బిట్టు పంపిస్తే ఏం చేస్తున్నారు, ఆ బిట్టు రాత్రి కూడా వచ్చింది. ఆడు ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ బిట్టు అందులో వేసి దానికి యాడ్లు పెడుతున్నారు. ₹100, 500, 5,000, 10,000, 1,00,000. అది అందరికీ కనపడుతుంది. ఆడించి కింద నుంచి టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నారు. ఆ లింక్లోకి వెళ్తే డబ్బులు పోతున్నాయి. చూడండి ఎంత పాపం. తెలియకుండా మీరు పాపం చేసినట్లు దాన్ని పాపప్ యాడ్స్ అంటారు. తెలియకుండా పాపం, ఇది ఎవరు ఆపలేము. ఏ దేశంలో, ప్రపంచంలో అంతరిక్షంలో ఇంచని బెట్టింగ్ యాప్లు నడిపించవచ్చు. మీరు చేసిన తప్పు అలాంటిది. మీరు అందరూ చేశారు, ఒక్కడ కాదు. ప్రతి ఇంట్లో ఆ గోవింద బెట్టింగ్ యాప్ ఇన్ని చేసిన రాత్రి కూడా వచ్చింది యాడ్. ఏం చెప్తాం, ఇన్ని చేసిన రాత్రి వచ్చింది ఫోన్లోనే యాడ్. నాకే కాదు, అందరికీ వస్తున్నాయి. అందరూ చూస్తున్నారు, అందరూ చూసి మెసేజ్లు చేస్తున్నారు. మీకు డబ్బు లేదా అంటే అందరి దగ్గర డబ్బు ఉంది. అయినా ఈ ఎదముండా ఇప్పుడు బీటెక్ అబ్బాయి ఉన్నాడు, చచ్చిపోయారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? జస్ట్ ₹1,00,000కే చచ్చిపోయారు. ₹1,00,000కి ఏదన్నా చచ్చిపోయారు. ఫ్రెష్ మరణం. రోజు రైతుల ఆత్మహత్యలు మన చిన్నప్పుడు వినేవాళ్ళు. ఇప్పుడు రోజుకు 2-3 బెట్టింగ్ ఏమీ కాదు చచ్చిపోవడం. ఇప్పుడు కష్టపడి విత్తనాలు వేసి నీరు పెట్టి పోతే వాళ్ళు అప్పులు కట్టలేక చచ్చిపోతారు. ఇక్కడ అలా కదే దోలెక్కి కొవ్వు ఎక్కి బెట్టింగ్ ఆడి వాళ్ళు చెప్పిన మాటలు విని నొక్కి పోగొట్టి ఇక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. క్షణాల్లో పోతున్నాయి డబ్బులు, క్షణాల్లో చచ్చిపోతున్నాడు. ₹1,00,000 అడిగితే నేను ఇవ్వనా? ఏం చేస్తాం, కర్మలకు ఉంది. పోన్లేండి, వీళ్ళు కూడా మారాలండి. జగన్ గారు ప్రభుత్వ హయాంలో బెట్టింగ్ యాప్లు నిషిద్ధం. అయితే తెలంగాణలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నిషిద్ధం. ఎలా చేస్తారంటే కర్మ ఒకటైతే అనుకోండి, ఎంతమంది అని ఆపుతామండి. రోజుకొకటి, ఇంటికొకటి, ఒంటికొకటి, ఊరుకొకటి, సందుకొకటి బెట్టింగ్ యాప్లు చేస్తున్నాడు. ఎవరినైనా ఆపుతాను, నేను ఎవరిని ఇంత ఉంటాను, ఒంటికే సొంటుకోముగాలాగా రోజు బెట్టింగ్ యాప్ల కోసం వీడియోలు చేస్తూ ఉండాలా చెప్పండి. నా ట్రావెలింగ్ అంటూ ఉంది, ఆ ట్రావెలింగ్ని పెట్టి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బు కూడా నా వంతు సహాయంగా ఒక 20-40 కుటుంబాలకైనా నేను కొంతైనా సహాయపరచగలను. అండ్ ఈ అవగాహన చేయడం వల్ల ప్రజెంట్ అయితే ఎవరూ చేయట్లేదు. ఎక్కడో మూలలో సందుల్లో చేస్తున్నారు, ఈ దొంగతనంగా చేస్తున్నారు తప్ప దొరలా ఎవరూ చేయట్లేదు. దొంగతనంగా అందరూ చాలామంది చేస్తున్నారు. మాస్కులు వేసి చేస్తున్నారు, మాలల్లో చేస్తున్నారు, దుబాయ్ నుండి చేస్తున్నారు, సింగపూర్ నుంచి చేస్తున్నారు, అమెరికా నుంచి చేస్తున్నారు. ఈ పాపప్ యాడ్ల ద్వారా దొంగతనంగా టెలిగ్రామ్లో బోల్ చేస్తున్నారు. మా ఐపీఎల్ సీజన్ కదండి, బెట్ వేసుకోవడానికి ఒకటి కావాలి. అది వస్తాయా రావు కదా, బెట్ అయితే జరిగిపోవాలి. ముందు మనల్ని డబ్బులు దొబ్బెట్టుకోవాలి. ఎంతమంది పోలీసులు ఆ తెలంగాణలో సిట్టి గవర్నమెంట్
ఫుల్గా పట్టింది. ఇంక ఆఖరికి అఘోరా గారు కూడా వదలలేదు. మొత్తం ఇది చూడండి, బెట్టింగ్ యాప్. ఆ నాని అన్న అబ్బాయి, లోకల్ అబ్బాయి నాని, చేపలు ఎరేసి చేపలకు ఇవే వేస్తామని చెప్పి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. ఆ తర్వాత హర్ష సాయి పేదలకు సహాయం చేస్తామని చెప్పి బెట్టింగ్ యాప్లు వాళ్ళు వేశారు. ఆ తర్వాత ఈ బయాసని యాదవ్ బైకులు గట్టా గివేవేలు అవి ఐఫోన్లు అని చెప్పి వాడేసి వేశారు. తర్వాత ఈ సనాతన ధర్మం పేరు చెప్పి బెట్టింగ్ యాప్లకు వాళ్ళు వేశారు. ఇప్పుడు ఈ అఘోరా తాంత్ర మంత్ర విద్యలు అని చెప్పి బెట్టింగ్ ఇచ్చేవాడికి రెడ్డి యాప్. కులం కూడా వదలలేదు. నిజంగా అంటే కులం అంటే ఏంటనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంద్రసేనారెడ్డి కొడుకు బైరెడ్డి ఉన్నారు, అడుగుతున్నాడు, ఎలా బైరెడ్డి 2 కోట్లు దబ్బెట్టావంట, ఏందిరా నీ కథ ఏందిరా అంటే, ఏందన్నా మన నాగిరెడ్డి లేడు, రెడ్డి బెట్టింగ్ యాప్ పెడితే అందులోనే పోయేనా, మన కులపోలేనా, మన కులం అంటే, అరే మీరు బెట్టింగ్ యాప్ ఆడి ఎవరెవరి దగ్గర దొబ్బెట్టుకునే కన్నా మన రెడ్డి కులం వాళ్ళ దగ్గర దొబ్బెట్టుకుంటారా డబ్బులు అని చెప్పి వాళ్ళు టెలిగ్రామ్లో జగన్ రెడ్డి గారు ఫోటోలు పెట్టి ఆశీర్వాదం ఉంటుందని, చచ్చిపోయి ఎదుగుడు సందిగంటి రాజశేఖర్ దివంగత ముఖ్యమంత్రి, ఆయన స్వర్గస్థులు అయిపోయారు, ఆయన ఫోటో పెట్టి బెట్టింగ్ ఆశీస్సులు ఉంటాయి. ఈ బెట్టింగ్కి ఆయన ఆశీస్సులు ఎందుకు ఉంటారా మీకు పని పాటు లేకుండా? చేసిందే లంగా పని. ఆ రెడ్డి ఇది క్లియర్గా కనబడుతుంది కదా, మీకు ప్రూఫ్లన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదా. రెడ్డి ఎప్పటి నుంచి చేస్తున్నారు చూసా, ఒక్కడైనా ఖండించాలి కదా. పోలీస్ కంప్లైంట్ పోనీ ఏమైనా లీగల్ అంటే ఇల్లీగల్ కదా, పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి కదా. మా కులం పేరు వాడుకుంటున్నారండి, తప్పండి. అది కూడా అన్యాయంగా వాడుతున్నారు, ఎన్నో మంది ప్రాణాలు పోతున్నాయని కంప్లైంట్ చేయాలి కదా. అది సెలబ్రిటీలకి సిగ్గలేదు, వీళ్ళకి కూడా పోయే కాలం. మొత్తం ఈ సెలబ్రిటీలు అందరూ చేసి నిజంగా ప్రజలను నాశనం చేయడానికి ఎన్ని రకాల దారులు ఉన్నాయి. ఈ బెట్టింగ్ని అయితే ఆపడం చాలా కష్టం. ప్రజలు అవేర్నెస్గా ఉండాలని, వాళ్ళ అవగాహన కలిగి ఉండాలి ఈ బెట్టింగ్ యాప్ల మీద. యాంకర్ శ్యామల గారు, పార్టీ నాయకుడు జగన్ గారేమో బెట్టింగ్ యాప్లు నిషేధించారు, కానీ పార్టీ కార్యకర్తలేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా మొత్తం రోజు సరిపోవా ఏం చేసుకో. నిజంగా మన భారతదేశాన్ని ఎంతన్నా ఇప్పుడు పొడుగున చైనా దేశం పరుగులాడుతుంది, పరుగులును. అమెరికా లాంటి నిన్న ఇదేంటి టారిఫ్ విషయంలో అమెరికాకి జల్ల కొట్టి ముట్టికాయలు వేసి వచ్చింది, కానీ మనం అలా వచ్చాం. అన్ని దేశాలు అమెరికా లాంటి దేశాలను ఎదిరించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటే మనం మటుకు బెట్టింగ్ యాప్లు, అఘోరీలు, పచ్చళ్ళు, కూరలు, అది పక్కన అది ఎంటర్టైన్మెంట్. మరి దారుణంగా కులం బెట్టింగ్ యాప్లు కూడా, సనాతన ధర్మం బెట్టింగ్ యాప్లు అయిపోయి, దైవం బెట్టింగ్ యాప్లు అయిపోయి, ఇప్పుడు కులం బెట్టింగ్ యాప్లు. ఇది నిజంగా వింతే. ఈ ప్రపంచంలో ఎకరాలేని వింతలన్నీ మన భారతదేశంలోనే జరుగుతూ ఉంటాయి. నిజంగా ఆ షాక్. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు పిచ్చి బెట్టింగ్ యాప్లు ఉన్నాయి రాజా, రాజా, పిచ్చి బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. అలా కాకుండా దేవుడి పేరు పెడితే కొంచెం భక్తిగా ఉన్నోళ్ళు ఇటు సైడ్ ఆడుకుంటారు అని ఒకరి సిద్ధాంతం. ఈ రెడ్డి బెట్టింగ్ యాప్ అరే కులపిచ్చున్న వాళ్ళు ఉన్నారు కదా మన ఆంధ్రాలోని, వాళ్ళు వస్తారు మన సైడు, ఆడేవాడేదో మన కులం వాడి దగ్గర పోతే. ఏం ఆలోచనరా, కులాన్ని ఇక్కడ కూడా వాడేడు చూడండి. అంటే మనం ఇంకా కులం ఎంత పాతుకుపోయిందో నరాల్లో అన్నది నిజంగా సెల్యూట్. రేపు నాయుడు బెట్టింగ్ యాప్ వస్తుందో చూడ, అవి కూడా ఉంటాయి. నాకు మొబైల్ పిసుకుతుంటే అన్ని పాపప్ అవుతున్నాయి. అంటే నేను అవే చూస్తున్నాను కాబట్టి నాకే వస్తున్నాయి అన్ని. ఎక్కడా లేని సరుకు మన దగ్గరే ఉంది, ఆంధ్ర తెలంగాణలోని. ఓకే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి రేపు మరో బెట్టింగ్ రాయడంతో కలుసుకుందాం. ఇవి గుడ్ నైట్.